ప్రీవియస్ వరల్డ్ కప్ ఫైనల్ చూసుకుంటే ఇండియాకి అసలు ఛాన్సెసే లేవు. 30 బాల్స్‌లో 30 కొట్టాలి అప్పుడు సౌత్ ఆఫ్రికా. యాహ్! జస్ట్ 2 3 వికెట్స్ పోయినాయి. క్రీజ్‌లో ఇంకా క్లాసెన్ 50 కొట్టి ఉన్నాడు ఇంకా. క్లాసెన్ మిల్లర్ ఇద్దరు టాప్ క్లాస్ ప్లేయర్స్ అప్పుడు అప్పుడు క్రీజ్‌లో క్రీజ్‌లో ఉన్నారు. ఉన్నారు. యాహ్! అసలు అప్పుడు ఛాన్సే లేదు ఇండియాకి. కానీ అక్కడి నుంచి మ్యాచ్ తిప్పుకొని వచ్చి మనోళ్ళు విన్ అయ్యారు వరల్డ్ కప్. ఇప్పుడు సిట్యుయేషన్ కూడా అసలు సెమీఫైనల్‌కి పోతారా లేరా అనే సిట్యుయేషన్‌లో టీమ్ ఇండియా ఉంది. యాహ్! కానీ ఫ్యాన్స్ ఇప్పటికే అయిపోయింది. బయట న్యూస్ కూడా అంతా స్ప్రెడ్ అవుతుంది ఇప్పటికే. అసలు ఏంటి సార్ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలేంటి? దానికి 3, 4 రీజన్స్ ఉన్నాయి ఇవాళ. ఏంటంటే వన్ మేజర్ థింగ్ ఏంటంటే మన టీమ్ సెలక్షన్ బాలేదు. వాషింగ్టన్ సుందర్‌ని తీసుకొచ్చారు. అక్షర్ పటేల్ ఈజ్ ఎ వెరీ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో లాస్ట్ వరల్డ్ కప్‌లో అతను మన హీరో. టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు. అలాంటి ప్లేయర్‌ని కాకుండా ఏదో అందరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఆఫ్ స్పిన్నర్ కావాలని చెప్పి వాషింగ్టన్ సుందర్ ఆడించారు. అతను బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో 2 ఫెయిల్ అయ్యాడు. తర్వాత అభిషేక్ శర్మ కంటిన్యూస్ ఫెయిల్యూర్ ఈజ్ హర్టింగ్ ద టీమ్. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో మీరు లీడప్ టు ది టోర్నమెంట్, మీరు టోర్నమెంట్ ముందు మనం ఆడిన సౌత్ ఆఫ్రికాతో ఆడాము, ఆస్ట్రేలియాతో వెళ్ళి ఆస్ట్రేలియాలో ఆడాము, న్యూజిలాండ్తో ఆడాము. ఆ సిరీస్ అన్నింటిలో అభిషేక్ శర్మ వాజ్ స్కోరింగ్ హెవీలీ. ఒకసారి 300, 350 స్ట్రైక్ రేట్తో ఆడడం. సో అతను సింగిల్ హ్యాండెడ్గా మనకి మ్యాచ్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అతను వరుసగా 3 డక్అవుట్స్ కావడం, దాని ఎఫెక్ట్ వల్ల ఈ 4th మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 15 రన్స్ చేసినా అతనిలో ఆ కాన్ఫిడెన్స్ లేదు. క్రికెట్ ఈజ్ అల్టిమేట్లీ కాన్ఫిడెన్స్ గేమ్. సో మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉండదో మీ బ్యాట్ టైమింగ్ కుదరదు. సో అతని ఫెయిల్యూర్ మనని కాస్త హర్ట్ చేసింది. అలాగే తిలక్ వర్మ కూడా మన ఏషియా కప్ ఫైనల్లో గెలిపించడం చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి తిలక్ వర్మ అతను కూడా ఈ మధ్య ఇంజరీ గురించి రావడంతో మళ్ళీ ఆ పాత రిథమ్ అతనికి రాలేదు. సో అతని స్ట్రైక్ రేట్ కాస్త డౌన్గా ఉంది. సూర్యకుమార్ ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, కానీ తర్వాత అతను మిడిల్ ఓవర్స్లో మనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే ప్లేయింగ్ స్పిన్నర్స్. మనం చాలా దారుణమైన విషయం ఏంటంటే యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న టీంలు. వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ని ఆడడంలో కూడా మన బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. అవును సార్. తర్వాత ఎవరైతే ఈవెన్ పేస్ బౌలర్స్లో కూడా ఈ స్లోయర్ వన్స్ ఎవరైతే వేస్తారో, వేరియేషన్స్ తీసుకొస్తారో అది కూడా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మనం ఆడిన బయలాటరల్స్ అన్నీ కూడా ద్వైపాక్షిక సిరీస్ అన్నీ కూడా ఫ్లాట్ పిచెస్ మీద ఆడాం. బ్యాటింగ్ ఇక్కడ ఏంటంటే వరల్డ్ కప్లో బౌలర్స్కి హెల్ప్ ఉండే పిచ్లు ఉన్నాయి, స్లో పిచ్లు ఉన్నాయి. దాని మీద స్పిన్నర్స్ బాగా వేస్తున్నారు. ఎవరైతే వేరియేషన్స్ ఉండే పేస్ బౌలర్స్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. దాని మీద మన వాళ్ళు దీనికి ప్లాన్ బికి మన దగ్గర లేదు. ప్లాన్ ఏ తప్ప ప్లాన్ బి లేదు మనకి. ఓన్లీ హిట్టింగే. హిట్టింగ్ అంటే రావడం, 4లు 6లు కొట్టడం, 4లు 6లు కొడతాం, మేము గెలిచేస్తాం. కానీ వరల్డ్ కప్ డిఫరెంట్ కదా సార్. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాం, కరెక్టే. కానీ అన్నిసార్లు అది కుదరదు. అది ఇప్పుడు అన్నిటికీ అదే మంత్రం పనిచేయదు. యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. ఆ సిచ్యుయేషనల్ అవేర్నెస్ లేకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. భయం కనిపిస్తుంది అని అంటున్నారు ఫ్యాన్స్. అంటే మొన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఒక వికెట్ ఓపెనర్ అవుట్ అవ్వగానే ఫస్ట్ 3 మ్యాచ్లు మన శర్మ అవుట్ అయితే వేరేలా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి కిషన్ డక్అవుట్ అయ్యాడు. సడన్గా సినారియో మారిపోయింది. ఎప్పుడు ఎవరో ఒకరు ఓపెనర్ డక్అవుట్ అయిపోతున్నాడు ఫస్టే. తర్వాత వచ్చే వాళ్ళ ఫేస్లో భయం కనిపిస్తుంది అని ఫ్యాన్స్ చెప్తున్నారు. అది క్రియేట్ అసలు ఎలా సార్? అంటే సౌత్ ఆఫ్రికా కనిపిస్తుంది అంటే అదే మనం ఏదో ఫేస్ రీడింగ్ చేసినట్టు కాదు, భయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే వికెట్లు పడతాయో, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో మన పవర్ ప్లేలో 3 వికెట్లు పోయినాయి. అవును. 3 పవర్ ప్లే అంటే 6 ఓవర్లో, అంటే 20 ఓవర్ల మ్యాచ్లో 6 ఓవర్లో మీకు 3 వికెట్లు పోయినాయి అంటే పవర్ ప్లే సపోజ్ టు బి మీరు దాన్ని ఏంటంటే 60, 80, 70, 80 రన్స్ చేయాలి. 100 కూడా కొట్టిరు. 1-2 వికెట్లు పోయినా పర్లేదు, 1-2 వికెట్లు పోయినా పర్లేదు, మ్యాక్సిమం రన్స్ కొట్టాలి. కానీ మీకు రన్స్ రావట్లేదు, వికెట్లు పోతున్నాయంటే డెఫినెట్గా మీ మొమెంటం అనేది దెబ్బతింటుంది. అంతే తప్ప భయం ఉంటుంది. భయము, టెన్షను, అన్నీ, నర్వస్నెస్ అన్నీ ఉంటాయి. మీరు మిల్లర్ని చూసారా సార్? 3 వికెట్లు పోయినా ఏ బాల్ 6 కొట్టాలి, ఏ బాల్ 4 కొట్టాలి, ఏ బాల్ అది అతను కుదిరింది. అది అలా కుదిరింది. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఒకరికి కుదురుతుంది. మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే వరుణ్ చక్రవర్తి హ్యాడ్ అన్ ఆఫ్ డే. మామూలుగా వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో బ్రహ్మాండమైన బౌలింగ్ చేస్తూ వచ్చాడు. ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ టిల్ దట్ పాయింట్. కానీ ఆ వరుణ్ చక్రవర్తి మీద అతను అటాక్ చేశాడు. అటాక్ చేసి ఫస్ట్ ఓవర్లోనే కొన్ని రన్స్ కొట్టేసరికి వరుణ్ చక్రవర్తి రిథమ్ పోయింది. సో వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఈవెన్ హార్దిక్ పాండ్యా, మనకి బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ 3 ఓవర్స్లోనే 3 వికెట్లు తీసేశారు. చాలా మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. కానీ ఎప్పుడైతే మనకి తర్వాత బౌలర్స్ దాన్ని ఆ ప్రెషర్ని మెయింటైన్ చేయలేకపోయారో
మిల్లర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. మిల్లర్ హ్యాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అతనికి అది కుదిరింది. అతనికి అన్ని అలవాటు కూడా. ఆ గ్రౌండ్‌లో గూడా అతను గుజరాత్ టైటన్స్‌కి 2, 3 సీజన్లు ఆడాడు. సో, అతనికి ఆ గ్రౌండ్ తెలుసు. ఇండియాలో రెగ్యులర్‌గా ఐపీఎల్ అతను నాకు తెలిసి 2013, 14 అప్పటి నుంచి ఆడుతున్నాడు ఐపీఎల్. సో, హీ హాస్ గాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సౌత్ ఆఫ్రికా ఉన్న అడ్వాంటేజ్ అంటే వాళ్ళ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ ఆడతారు. అవును సార్. ఆస్ట్రేలియన్స్‌లో కొంతమంది ఆడకపోవచ్చు. కానీ సౌత్ ఆఫ్రికన్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ ప్లేస్ ఐపీఎల్. దే నో ది కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ కానీ పిచ్ కండిషన్స్ ఇండియాలో వాళ్ళకి బాగా తెలుసు. సో, అది మిల్లర్ ఆ రకంగా మిల్లర్ కుదిరింది. మనకు కుదరలేదు. సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అది వాళ్ళకి యంగ్ టాలెంట్ కూడా బ్రెవిస్ కానీ స్టబ్స్ కానీ వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళకేంటంటే మీకు 6 కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. తర్వాత ఆల్రౌండర్ కార్బిన్ బాష్ కానీ మార్క్ హ్యాన్సన్ కానీ దే బ్యాట్ వెరీ డీప్. వాళ్ళు ఈవెన్ కేశవ్ మహారాజ్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ బాగా చేస్తారు. అబాడ బంచ్ బ్యాటింగ్ చేస్తారు. సో వాళ్ళ టీం ఇప్పుడు బాగా సెట్ అయింది. సో దెర్ ఈస్ నో డిస్గ్రేస్ ఇన్ లూజింగ్ టు సైడ్ లైక్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఇస్ హై క్వాలిటీ సైడ్. సో దాన్ని మనం ఓడించాం ఇప్పుడు మన బయలాటరల్ వాళ్ళు వచ్చినప్పుడు, కానీ అప్పుడు దేవర్ నాట్ ఇన్ ఫుల్ స్ట్రెంత్ అంటే. అవునవును. సో ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్తో ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. సో వాళ్ళతో ఓడిపోవడంలో ఏం పెద్ద ఇబ్బంది వాళ్ళ ఏం లేదు. టీమ్‌లో గూడా చేంజెస్ జరిగినాయి. క్లాస్ యా వాళ్ళ టీంలో ఇప్పుడు వాళ్ళు ఫుల్ స్ట్రెంత్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఓడిపోవడాన్ని మనం అంత దానికి బెంగపడాల్సిన అవసరం ఏం లేదు. ఇండియన్ టీమ్ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ ఇన్ ద రిమైనింగ్ మ్యాచెస్. ఇది ఒక వేకప్ కాల్ కూడా మనకి. ఏంటంటే మనకి ఒక ఫీలింగ్ వచ్చింది, మనం ఎలానే గెలిచేస్తాము, ప్రతి మ్యాచ్ గెలుస్తాము, అంతా బాగానే ఉంటుందని ఫీలింగ్ ఉంది. కానీ అల్టిమేట్గా మనకి ఏం ప్రూవ్ అయిందంటే మనకు కూడా కొన్ని దెబ్బలు తగులుతాయి. తగిలినప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. మీకు ప్లాన్ బి ఉండాలి, ఏ రకంగా చేయాలి. అలాగే మన దాంట్లో టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. అవును సార్. ఇప్పుడు టాప్ 8లో మీకు 6 లెఫ్ట్ హ్యాండర్స్. అవును. సో దాంతో ఏమైందంటే అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆఫ్ స్పిన్నర్ని పార్ట్ టైమర్. సి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ఇస్ ఎ పార్ట్ టైమ్ బౌలర్. మార్క్రమ్ ఇస్ ఎ పార్ట్ టైమ్ బౌలర్. ఈవెన్ నెదర్లాండ్స్ ఆర్యన్ దత్తా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా, వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ ఓవర్లో వికెట్ తీశారు. ఆర్యన్ దత్తా అయితే ఈ గాట్ రిడ్ ఆఫ్ బోత్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. సో పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్ వచ్చి మన లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళు ఒకరినో ఇద్దరిని అవుట్ చేయడం అనేది రొటీన్గా మారిపోయింది. సో చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు టీమ్ ఈజ్ థింకింగ్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ సంజు శాంసన్ యాజ్ అన్ ఓపెనర్ అండ్ మేకింగ్ ఇషాన్ కిషన్ అట్ నెంబర్ 3. నాకైతే పర్సనల్గా అది ఇష్టం లేదు. ఎందుకంటే అంటే సంజు సామ్సన్ ఓపెనర్‌గా రావడం మీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ మీకు ఈ వరల్డ్ కప్లో అందరికంటే బాగా ఆడింది ఎవరు? ఇషాన్ కిషన్. సో అతను ఏ పొజిషన్లో ఆడుతున్నాడు? ఓపెనింగ్లో ఆడుతున్నాడు. అవును. మరి అతని పొజిషన్ డిస్టర్బ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్‌లో వస్తాడు. ఫస్ట్ డౌన్లో. ఎందుకంటే బికాస్ ఈ ప్లేడ్ ఇన్ నెంబర్ 3. మన న్యూజిలాండ్ తన సిరీస్లో నెంబర్ 3లో ఆడాడు, సన్ రైజర్స్ నెంబర్ 3లో ఆడతాడు. సో అందుకని అతన్ని నెంబర్ 3లో ఆడించి అభిషేక్కి అండ్ సంజుతో ఓపెన్ చేద్దాం, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. ఆఫ్ స్పిన్నర్స్ని మన మీద ప్రయోగించకుండా దాన్ని, ఎందుకంటే ఇక్కడ సికందర్ రజా ఇస్ ఆఫ్ స్పిన్నర్ జింబాబ్వేలో, అలాగే రోస్టన్ చేజ్ ఉన్నాడు మీకు వెస్టిండీస్లో. సో ఈ ఇబ్బంది లేకుండా చేద్దామని టీం ఒక ఆలోచిస్తుంది. కానీ నన్ను అడిగితే ఇషాన్ కిషన్ అతను అంత బాగా ఆడుతున్నాడు ఓపెనర్గా, ఒకే ఒక మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో అతన్ని అదే ప్లేస్లో కంటిన్యూ చేస్తే మంచిది అనుకున్నాను. సంజు సామ్సన్ని ఖచ్చితంగా ఓపెనర్‌గా పంపిస్తారని అంటే నెంబర్ 3లో యూ కెన్ ప్లే సంజు యాజ్ నెంబర్ 3. ఈ రాజస్థాన్ రాయల్స్ చాలాసార్లు అతను నెంబర్ 3లో ఆడాడు. అవును సార్. యా ఐపీఎల్‌లో ఆడాడు. ఐపీఎల్లో ఈ ప్లేట్స్ నెంబర్ 3.